వేములవాడ రాజన్న ఆలయానికి ప్రసాద్ స్కీమ్ రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జిల్లాలో కబ్జాలకు గురైన భూముల్లో దివ్యాంగులకు ఇల్లు కట్టివ్వాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కబ్జా భూమిలోనే కట్టారని ఆరోపించారు ఆది శ్రీనివాస్. కార్యక్రమంలో ఉన్నత అధికారులు పాల్గొన్నారు. వారు ఆగస్టు 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనకు అలింకో టీం ఇవాళ ఎక్కడెక్కడైతే ఈ పేద ప్రజల భూములు కబ్జా చేసుకున్నారో అన్ని మీరు సాధన చేసుకోండి. ఫస్ట్ విచారణ పెట్టి ఉంచారు. విచారణ అంటూ కబ్జా చేసుకుని వాస్తవం తీసి కబ్జా అయిన మొత్తం జేసీబీ మొత్తం కొట్టినప్పుడు ఎవరేస్తే చూస్తారు వారిని స్వాధీన చేసుకోండి. మీరు ఎక్కడ వెనకడు వేయాల్సిన అవసరం లేదు. అసలు విమర్శలు వస్తాయి పోతాయి. 100 మంది తిడతారు, పట్టించుకొస్తారు. కానీ 1000 మంది మేము వెనకాల మేము పొగుడుతూ ఉంటాం. వాళ్ళ గురించి ఆలోచించాలి. కాబట్టి ఆ విషయాలు మీరు చాలా సీరియస్గా మీరు ప్లాన్ చేయండి, సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు, ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు. కబ్జా చేయడం మాత్రం జాగ్రత్త దొరుకుతుంది. ఎకరాలు దున్నే మొత్తం పుట్టుబడుతున్న పేరు ధరణి పేరుతో మొత్తం కుంపందం వచ్చారు. ఇవాళ ధరణి అనేది వాళ్ళకు ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా శ్రద్ధించుకోవాలి. ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది. అలా ఒక కుటుంబమే లాభపడి కొంతమంది లాభపడ్డారు. ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములని, ప్రైవేట్ భూములని ప్రభుత్వ భూములున్నాయి. ఎవరి పేరు మీద జాగాలు ఉన్నాయో, నా పేరు మీద జాగా ఉందో, ఇంకో మీద జాగా ఉందో ఏం లేదు. దళితులకు ఇచ్చిన భూములనే శ్మశానాలుగా గుర్తొస్తారు. దళితులకు ఇచ్చిన భూములనే పోలీస్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే ఫైర్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే కలెక్టర్ కడతారు. వాళ్ళు కబ్జా చేసుకోవడం మంచి మంచి భూములు ఉంటాయి. కానీ కలెక్టరేట్ మాత్రం చేసుకుంటారు కట్టి వర్షం పడితే కలెక్టర్ బోర్డు మాట్లాడుకొని తిరగాలి. కానీ ఒక ప్లాన్ లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రశ్నించేటువంటి గొంతులను కానీ లేకపోతే బలీన వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకుండా పోయినటువంటి సందర్భం గుర్తు చేసుకునేటువంటి సందర్భాన్ని చెప్తూ నేను అనేక సందర్భాల్లో అనేవాడిని అంటుంటూ కూడా అనేక సందర్భాల్లో మధ్యతరగతి భావాజాలం ఉన్న వారి చేతిలో పదవులు ఉంటే మధ్యతరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు బలిన వాళ్ళకు సంబంధించినటువంటి భావాజాలం నా ప్రాంతం, నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ముందుకు రావాలని ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్న ప్రభాకర్ కూడా ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం ఇలా ప్రజలు అవకాశం కల్పించిన దరిమిలా మధ్యతరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని లేదా మధ్యతరగతి వారికి ఏ అవకాశం, ఏ సహకారం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలంటే లేదా కేంద్రం నుంచి కావాలని తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా 60-40 చెప్పి కొట్లాడ పంచాయతీ లేకుండా ఈరోజు 100 తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారికి అవకాశాలు ఇస్తే విధంగా ఉంటుందని చెప్పడానికి కోసం ఒక ఉదాహరణగా నేను చెప్పేటువంటి ప్రయత్నం సందర్భంగా చేస్తూ ఇప్పటికే ఈ జిల్లాలో ఇంచుమించు 9,000 పైచిలకు పెన్షన్స్ మన దివ్యాంగులకు, వికలాంగులకు ఇచ్చుకుంటున్న సందర్భం. దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశంలో మానవతావాదంతో మన సహకారం అందించేటువంటి క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనం కూడా వారికి సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతోటి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ బంక్ ఎవరు దివ్యాంగులకు లేదు, మన తెలంగాణలో కాదు. మీరు గౌరవ మంత్రులకు కోరుతాను ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీరు దేశవ్యాప్తంగా నాయకులు ఉన్నారు కాబట్టి ఆయా జిల్లాల్లో ఇలాంటివి ఒక నిధులు ఉన్నట్టయితే అన్ని జిల్లా కేంద్రాలు పెట్రోల్ పంపును ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేసి దివ్యాంగులకు, వికలాంగులకు మరి వాళ్ళకి మనం ఇచ్చినట్టయితే మరి మనం మేలు చేసిన